హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నేషనల్ పలుకులు. ఈరోజు నేషనల్ పలుకులో మనం తాజా ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై చర్చించుకుందాం. తాజా ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకొని ఢిల్లీ అధిష్టానాన్ని అధిరోహించింది. అలా ఆపు కేవలం 26 సీట్లతో చేతికి పడింది. దీనికి కారణాలు విశ్లేషణ ఈరోజు వీడియోలో చేద్దాం. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఎంత స్ట్రాంగ్ అయిన పార్టీస్లో అది ఒకటి. తెలంగాణ టీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ లాగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అలాంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ఓడిపోవటం అంటే అంత సులభమైన మాట కాదు, అలానే సహజం కాదు. దానికి కారణాలు గురించి ఈరోజు తెలుసుకుందాం. ముందుగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలు ఎంతో చైతన్యం, నమ్మకం, ప్రజల విశ్వాసం పొందిన అత్యంత బలమైన పార్టీగా చెప్పుకోవచ్చు. దానికి కారణం అరవింద్ కేజ్రీవాల్. అతను చూపించే నేర్పు మరియు ప్రజల మీద అతనుకున్న విశ్వాసంగా చెప్పుకోవచ్చు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పుడైతే అధికారం చేపట్టిందో అప్పటి అరవింద్ కేజ్రీవాల్ శైలి కానీ వాళ్ళ ప్రభుత్వం తీరు కానీ ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయేలా చేసి, ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా చేసి, వాళ్ళ పార్టీ మీద వ్యతిరేక భావం పెరిగేలా చేసింది. అంతేకాకుండా వాళ్ళు తీసుకునే ప్రతి చర్యలు కూడా వాళ్ళకి వ్యతిరేకంగా ఉండటం, మీడియా వచ్చే కథనాలు, వాళ్ళ పార్టీ మీద ఉన్న అవినీతి కేసులు, వాళ్ళు చేసిన అక్రమాల గురించి పదే చెప్పటం కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటమికి కారణం అయ్యాయి. అలానే రెండోసారి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం చేపట్టినా కూడా అప్పుడు నుంచి తిరిగి అదే తప్పులు చేయటం మొదలుపెట్టింది. అప్పుడు కూడా అవినీతి పరులుగా డిప్యూటీ సీఎం జైలుకి వెళ్ళటం, లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ని అలానే సీఎం కేజ్రీవాల్ని డిప్యూటీ సీఎం సిసోడియాని, అలానే తెలంగాణ మినిస్టర్ కల్వకుంట్ల కవితను కూడా అరెస్ట్ చేశారు. ఇది కూడా తీవ్ర స్థాయిలో ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకం అయింది. అలానే ఇతర పార్టీలు దాని ఆసరాగా తీసుకొని ఎన్నికల ప్రచారం దిగి దాన్ని ఉపయోగించుకొని చాలా సీట్లు గెలిచి సద్వినియోగం చేసుకుంది. అంటే అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు ప్రజల మందు పొందితే అవినీతి పరులుగా మారి అన్యాయాలకి అక్రమాలకు పాటుపడి అనేక కేసులు ఇరుక్కుపోతారు, ప్రజల సొమ్ము దోచేస్తారు, ప్రజలకి మంచి చేయరు. వాళ్ళు అధికార దాహంతో ఉండేవాళ్ళు, వాళ్ళ వల్ల ఎలాంటి లాభం లేదు, వాళ్ళకి ఓటు వేయకుండా ఒక స్ట్రాంగ్ సెంటెన్స్ని ప్రజల్లోకి పంపించడం వల్ల అది ఆమ్ ఆద్మీ పార్టీ వ్యతిరేకంగా మారి వాళ్ళ ఓటమికి కారణమైంది. ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్ ఇమేజ్ని పూర్తిగా డ్యామేజ్ చేసింది. తాజా ఎన్నికల్లో ఆయన ఓటమికి కూడా ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఢిల్లీలో బీజేపీ గెలుపు, అందులో కూడా ముందు నుంచి వాళ్ళు ప్రజల పార్టీగా ఉండటం, ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే అని, వాళ్ళ అవినీతి పరులని ఎప్పుడు కలిసే ఉంటారని, అలానే ఆమ్ ఆద్మీ పార్టీ చేసే అక్రమాల అన్యాయాలు గురించి కూడా ముందు నుంచి చెప్తూ ఉంటూ ప్రజల్లో వాళ్ళ మీద చైతన్యం కలిగేలా చేసి వాళ్ళని బీజేపీ వైపు మళ్లించుకోవటం కూడా బీజేపీ గెలుపుకి కారణంగా చెప్పవచ్చు. కానీ కాంగ్రెస్ మాత్రం చాలా వరకు వాళ్ళ పార్టీని గెలిపిస్తే మేము అది చేస్తాం ఇది చేస్తాం అనే మాటలు ఇప్పటికే అలానే ప్రచారం చేయటం, ఆమ్ ఆద్మీ పార్టీ మీద కానీ బీజేపీ మీద కానీ ఒక బలమైన అస్త్రం లాంటి మాటల్ని వదలలేకపోవటం, జనాల్లో అది నమ్మించలేకపోవటం, దానివల్ల ప్రజల మన్ను కానీ వాళ్ళ ఓట్ షేర్ కానీ గెలుచుకోవటంలో కాంగ్రెస్ తలపడింది. ఇంకా ఇండిపెండెంట్ పరిస్థితి కూడా అలానే ఉంది. దానివలన బీజేపీకి వన్ వేలా క్లియర్ అయ్యి వాళ్ళు ఈజీగా ఢిల్లీని గెలవడానికి కారణమైంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.